కోర్టులో కేసు గెలవడం అనేది కేవలము నిజం మన వైపు ఉంటే సరిపోదండి. చట్టపరంగా ఏ విషయాలను నిరూపించగలుగుతున్నారు, ఏ పాయింట్స్ మీద మనం సరిగ్గా కోర్టు ముందు ప్రజెంట్ చేయగలుగుతున్నాము అనేవి చాలా ఇంపార్టెంట్. అది కేసులో ఫ్యాక్ట్స్కి సంబంధించిందైనా కావచ్చు, లేదా మిగతా లీగల్ పాయింట్స్ అంటే ఫ్యాక్ట్స్ 50% అయితే లీగల్ పాయింట్స్ 50% మీ కేసును డిసైడ్ చేస్తాయి. వాటిపైనే కేసు విజయము అపజయము చాలా వరకు ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు కేసు వేయాలని ఆలోచిస్తున్నా సరే, లేదా ఇప్పటికే ఆల్రెడీ కేసు వేసి ఉండి కోర్టు చుట్టూ తిరుగుతున్నా సరే, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయేటువంటి లీగల్ పాయింట్స్, అది సివిల్ కేసు అయినా, ఫ్యామిలీ కేసు అయినా, కన్స్యూమర్ కేసు అయినా, ఏ కేసు అయినా కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడేటువంటి ప్రాథమిక సూత్రాలు. ఈ పాయింట్లు మీకు తెలుసుంటే మీరు మీ లాయర్ గారి దగ్గర కూడా మీరు సరైన ప్రశ్నలు అడగగలుగుతారు. మీ కేసులో ఎక్కువగా ఏది ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలహీనత ఉందో కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ చిన్న లీగల్ పాయింట్స్ తెలియకనే చాలా మంది వాళ్ళ కేసుల్లో ఓడిపోవడం జరుగుతుంది. అదే సమయంలో ఈ పాయింట్స్ ముందుగా అర్థం చేసుకున్న వాళ్ళు అనవసరమైన తప్పుల్ని కూడా నివారించుకోగలుగుతారు. అయితే కేసు గెలుపు ఓటములను ప్రభావితం చేసేటువంటి అత్యంత ముఖ్యమైన లీగల్ పాయింట్స్ ఏంటి అన్నది ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫ్యాక్ట్స్ మస్ట్ బి ప్రూవ్డ్. అంటే మనం రాసినటువంటి ఫ్యాక్ట్స్ ని రుజువు చేయాలన్నమాట. చాలా మంది అనుకునేది ఏంటంటే నిజం మన సైడ్ ఉంది కాబట్టి మనమే గెలుస్తాము, దానిలో ఇంకే మనం భయపడాల్సిన పని లేదు అనుకుంటారు. నిజమే, భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నిజం మీ వైపు ఉంది అనే నమ్మకం ఉండడం గొప్ప విషయమే. కానీ అట్ ద సేమ్ టైం మనకి ఆ పాయింట్స్ ఏవైతే మనం అక్కడ రాసున్నామో దాన్ని చట్టపరంగా నిరూపించగలిగి ఉండాలి. నిరూపించే ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఉదాహరణకి రాము అనే వ్యక్తికి 5 లక్షలు అప్పిచ్చాము అని అన్నాం అనుకోండి. 5 లక్షలు అప్పిచ్చిన మాట వాస్తవమై ఉండొచ్చు, కానీ అది రుజువు చేయగలగాలి. దానికి ఆధారాలు కోర్టుకు చూపించగలగాలి. నేను ఆ రాము అనే వ్యక్తికి పలానా డేట్లో, పలానా టైంలో, పలానా ఇంత అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అనే ఆధారం, ట్రాన్స్ఫర్ చేసిన ఆధారం ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి, స్టేట్మెంట్ చూపించగలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఆ అమౌంట్ పలానా వ్యక్తికి ఇచ్చినట్టు రుజువు చేయగలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు రాసినటువంటి ఫ్యాక్ట్స్ ఏ ఉన్నాయో వాటిని రుజువు చేయగలిగే సత్తా మీకుందా అనేది మీరు చూసుకోవాలి. అవి ముందే మీరు ఆలోచించుకోవాలి. నెంబర్ 2, విట్నెస్ని ఎంతమంది పెట్టాలి అనేది అదొక ప్రశ్న. అయితే చట్టపరంగా ఎక్కడ విట్నెస్లు ఇంతమంది ఉండాలి అని ఎక్కడా లేదు. కానీ అది ఒక వ్యక్తిని పెట్టినా కూడా, ఒక సాక్షిని పెట్టినా కూడా బలమైన సాక్షి అయి ఉండాలన్నమాట. మనము 100 మంది అనవసరమైన సాక్షుల్ని పెట్టుకున్నా కూడా గెలుస్తామా అంటే దానికి ఎక్కడ ఆధారం ఉండదన్నమాట. ఎందుకు అంటే మనకి సాక్షి అనేవాడు బలమైన సాక్షి అయి ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఎక్కువ మంది సాక్షుల్ని పెడితే కేసు గెలుస్తాము అని అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్ అండి. సాక్షి అనేవాడు బలమైన సాక్షి అయి ఉండాలి. మీరు అక్కడ రాసిన ప్లీడింగ్స్, మీరు ఏవైతే దావాలో రాశారో వాటిని బలపరిచే వ్యక్తి అయి ఉండాలన్నమాట. దానికి సరైన మీరు వేసిన డాక్యుమెంట్స్ కూడా అతను చెప్పిన సాక్ష్యానికి సరిపోవాలన్నమాట. అలాంటి సాక్షి అయి ఉండాలి. కాబట్టి ప్రత్యక్ష సాక్షి అయి ఉంటే మీ కేసుకు బలం పెరుగుతుంది. లేదా ఎవరైనా విన్న వ్యక్తి అయి ఉన్నారనుకోండి, అతను చెప్పే సాక్ష్యము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బలమైన సాక్షి ఒక్కరున్నా చాలు, కేసు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా మటుకుంటాయి. సాక్షులకు సంబంధించి ఎలాంటి సాక్షుల్ని పెట్టాలి అనేది నేను అర్లియర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. 3వది ప్లీడింగ్స్ అంటే వాదనలు. మనము దావా వేసేటప్పుడు ఒక ప్లెయింట్ వేస్తాం, మన ప్రతివాది రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాడు, లేదా మనమే ప్రతివాది అయితే మన మీద కేసు వేస్తే మనం రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాం. ఏదైనా కావచ్చు. రిటర్న్ స్టేట్మెంట్, ప్లెయింట్ అనేది ఇవి మన వాదనలను బలపరిచేటువంటి మొదటి ఆధారాలన్నమాట. దాన్నే ప్లీడింగ్స్ అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం కేసులో ఆ పాయింట్స్ కవర్ చేయకపోయినా కూడా తర్వాత ఎవిడెన్స్ టైంలో వేసుకోవచ్చులే అనుకుంటారు. అది సరైన విధానం కాదు. ఎవిడెన్స్ అనేది అంటే విట్నెస్లు మనం పెట్టుకుంటే మనం రాసిన వాదనలు ఏవైతే ఉన్నాయో, ప్లీడింగ్స్ ఏ ఉన్నాయో వాటిని బలపరిచేదే తప్పనిచ్చి కొత్త కథలు చెప్పడానికి కాదు. ఉదాహరణకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి సంబంధించి ఒక కేసు వేసాం. ఆ కేసులో మనం ప్లీడింగ్స్లో ఏం రాసామంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పలానా డేట్లో జరిగింది, అమ్మకందారుడికి ఇంత డబ్బు ఇచ్చాము అని రాసాం. కానీ ఎవిడెన్స్ టైంలో దానిలో కొత్త కహానీలు చెప్పడం మొదలుపెట్టాం. ఏంది, మోసం చేశాడు,
డబ్బు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కానీ ఇవ్వలేదు అని కొత్త విషయాలు చెప్తే ఈ హామీ ఇచ్చాడని, ఈ మోసం చేశాడని నువ్వు ప్లీడింగ్ లో రాసావా అనేది ఒక ప్రశ్న కోర్టు గమనిస్తుంది. అది రాయకుండా ఇక్కడ ఎవిడెన్స్ లో కొత్త స్టోరీలు, కొత్త కహానీలు చెప్పాము అంటే దాన్ని కోర్టు పట్టించుకోదు. కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట. కాబట్టి మనం ప్లీడింగ్స్ లో ఏం రాసామో ఆ ప్లీడింగ్స్ ని బలపరచడానికి మాత్రమే విట్నెస్లు, సాక్ష్యాలు, అంతే తప్పనిచ్చి ఇక్కడ కొత్త కహాని అల్లడానికి కాదు. అది అందరూ గమనించాలి. మనం విట్నెస్ ద్వారా కొత్త విషయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చినా కూడా కోర్టు అది పట్టించుకోదు. ఆ చెప్పిన దానికి కూడా విలువ ఉండదు. కానీ ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే కోర్టు అమెండ్మెంట్ కి అవకాశం ఇస్తుంది. మనము మనం ప్లీడింగ్స్ రాయకపోయినట్లయితే ఏదైనా ఒకటి మిస్ అయి ఉంటే దాన్ని మళ్ళీ అమెండ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అది కోర్టు డిస్క్రిషనరీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఆ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. నెంబర్ 4, డాక్యుమెంట్స్ నిరూపణ. అంటే మనం వేసే సాక్ష్యాలు, పత్రాలు ఇవన్నీ కూడా మనం రాసిన ప్లీడింగ్స్ ను బలపరిచేవిగా ఉండాలి అన్నమాట. చాలా మంది ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకోండి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం, దానికి సంబంధించి కేసు వేసాము, దానిలో రిసీట్స్ పెడతాము, ఫొటోస్ పెడతాము, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పెడతాము, ట్రాన్స్ఫర్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ పెడతాము, బ్యాంక్ స్టేట్మెంట్ పెడతాం, ఇవన్నీ పెడతాం, అన్ని మంచివే. కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ వేసినప్పుడు 2 స్టెప్లు ఉంటాయి. ఏంటంటే మొదటిది డాక్యుమెంట్స్, సరైనటువంటి చట్టపరమైనటువంటి డాక్యుమెంట్స్ వేయడం ఒకటైతే, రెండోది దాన్ని నిరూపించడం రెండోది అనమాట. అయితే డాక్యుమెంట్స్ వేసిన తర్వాత నిరూపించేది ఏంటి? అది కోర్టు చూసుకుంటుంది కదా. అంటే మీ దగ్గర అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి కోర్టులో వేశారు, అయిపోయింది, ఇంకా మన పని అయిపోయింది, కోర్టు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చూసుకుంటుంది కదా అనుకొని వదిలేస్తాం. అదే అక్కడ పొరపాటు. అలా కోర్టులో ఫైల్ చేస్తే సరిపోదు. అది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, దానిపైన ఎవరెవరు సంతకాలు చేశారు, ఆ సంతకాలు నిజమైనవేనా, ఆ డాక్యుమెంట్ నిజమైందేనా, ఇవన్నీ కూడా కోర్టుకి మనము నిరూపించి చూపించాలి. అవన్నీ కోర్టుకు మార్క్ చేసి చూపించాలి. అలాగనే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో విషయంలో కూడా, అంటే వాట్సాప్ చాట్లు కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఇవన్నీ ఇలాంటి ఎలక్ట్రానిక్ రికార్డుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ మనము ఆ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి అక్కడ కోర్టు ముందు వేసేస్తే సరిపోదు. ఆ డాక్యుమెంట్ ని నిరూపించే విధంగా మనము కోర్టు వారికి తెలిపాలి. కోర్టులో ఒక డాక్యుమెంట్ ఫైల్ చేస్తే అది ఆటోమేటిక్ గా నిజమైపోదు. చట్టం అంగీకరించే విధంగా ఆ నిజాన్ని నిరూపించగలగాలి. అప్పుడే అది కేసుకు బలమవుతుంది. 5th వన్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. అంటే నిరూపించే బాధ్యత. నిజాన్ని ఎవరు నిరూపించాలి, కోర్టులో ఎవరు ఆరోపణ చేస్తారో వాళ్లకే నిరూపించే బాధ్యత కూడా వాళ్లపైనే ఉంటుంది. దీనిని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఉదాహరణకి మనము ఒక 10 లక్షలు రాము అనే వ్యక్తికి అప్పిచ్చాను అని నేను చెప్పాను అనుకోండి, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంటుంది. అంటే ఆధారాలతో ఆ వాదనను నిరూపించే బాధ్యత నాపైన ఉందన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను అప్పిచ్చాను అని కోర్టుకు చెప్పేశాను, నా వాదన వినిపించాను, కానీ అది నాకు అప్పు ఇవ్వలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనికి కదా ఉండేది, ప్రతివాదికి అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అయితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రతిసారి ఒకే వ్యక్తి పైన ఉంటుందా అంటే, మీ వాదనకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలను చూపించిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది, ఆ బాధ్యత అనేది ప్రత్యర్థి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉదాహరణకి అప్పిచ్చాను అన్న తర్వాత ఒక ప్రామిసరీ నోట్ రాయించుకున్నారు, ఆ ప్రామిసరీ నోటు కోర్టులో సమర్పించారు. అయితే రక్షణను చూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రత్యర్థి పైన ఉంటుంది. అయితే కోర్టులో ఎవరు ఆరోపణ చేస్తారో వాళ్ళ వాదన నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది అన్నది ముఖ్య న్యాయ సూత్రం. నెక్స్ట్ 6th వన్, లిమిటేషన్. నిర్దిష్ట కాల పరిమితి అంటారు. చాలా మంది అనుకునేది ఏంటంటే, ఏదైనా ఒక డిస్ప్యూట్ కానీ లేదా ఒక మోసం కానీ ఏదైనా జరిగిన తర్వాత మనం ఎప్పుడైనా కేసు వేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ చట్టం అలా చెప్పడం లేదు. చాలా రకాల కేసులకి చట్టము కొంత నిర్దిష్ట కాల పరిమితి అనేది పెట్టింది. దానిని లిమిటేషన్ పీరియడ్ అంటారు. ఈ లిమిటేషన్ పీరియడ్ లోనే కేసు అనేది ఫైల్ చేయాలి. ఒక వ్యక్తి మీ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు లేదా ఒక అగ్రిమెంట్ ని బ్రేక్ చేశాడు, మీరేమి పేషెన్స్ గా సరే తర్వాత ఇంకా కొన్ని రోజులు చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇస్తాడేమో చూద్దాం అనుకుని ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా టైం ల్యాప్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీ కేసులో ఎంత బలమున్నా సరే అది కాల పరిమితి దాటి మీరు కేసు ఫైల్ చేశారు అంటే ఆ కేసు నిలబడదు. సో కేసుకు నిజం ఒకటే కాదు, సమయం కూడా చాలా ఇంపార్టెంట్. 7th వన్, కాజ్ ఆఫ్ యాక్షన్. అంటే మీరు కేసు వెయ్యడానికి కారణం ఏంటి, దావాకు కారణం చెప్పాలి. కోర్టును ఆశ్రయించడానికి మీకు చట్టపరంగా హక్కు కలిగించేటువంటి సవాల సమాహారము, దాన్ని కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు.
మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు సమాధానమే కాజ్ ఆఫ్ యాక్షన్. ఉదాహరణకి మీరు ఒక భూమి కొనాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే డబ్బులు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇచ్చారు, కొంతకాలం గడిచింది, కానీ దానిలో ఉండేటువంటి టైం లిమిట్ దాటిపోయింది. అగ్రిమెంట్లో రాసినటువంటి టైం పీరియడ్ దాటింది, కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి అమ్మకందారుడు ఒప్పుకోలేదు, ప్రొలాంగ్ చేస్తున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు, లేదా రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించాడు. అలాంటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించినటువంటి రోజు మీ కోర్టులో కేసు వేయడానికి కాజ్ ఆఫ్ యాక్షన్ అవుతుంది అనమాట. కేసు వేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. మనము మన ప్లెయింట్లో దావా వేసేటప్పుడు ఆ ప్లెయింట్ కాపీలో ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఒక సబ్ హెడ్డింగ్ పెట్టి కాజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి దాన్ని రాస్తాం అనమాట. అంటే మన కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే విషయాలను క్లియర్గా మెన్షన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోర్టు మొట్టమొదటిగా చూసే అంశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. నెక్స్ట్ 8th వన్, సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఎప్పుడైనా సరే ఏదైనా మన కేసుకు సంబంధించినటువంటి విషయాలను ఉద్దేశపూర్వకంగా హైడ్ చేయకూడదు, అంటే దాచిపెట్టకూడదు. ఆస్తికి సంబంధించిన వివాదంలో మనం కోర్టుకు వచ్చామనుకోండి, ఆ ఆస్తికి సంబంధించి వేరే కోర్టులో కేసు నడుస్తున్నా, లేదా ఆ కోర్టులో ఆర్డర్స్ అయినా, లేదా ఆ కోర్టుకు సంబంధించి కేసు డిస్పోజ్ అయినా, ఇవన్నీ కూడా మనము ఇక్కడ వేసిన కోర్టు దావాలో క్లియర్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే కోర్టు దాన్ని సీరియస్ గా పరిగణిస్తుంది. అల్టిమేట్ గా అది మన కేసుపైనే ప్రభావాన్ని చూపిస్తుంది. నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్. కేసును విచారించేటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారము ఏ కోర్టు పరిధిలోకి వస్తుంది అని చెప్పేదే జ్యూరిస్డిక్షన్. ఇది 2 రకాలుగా ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్ అని. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే అది ఆస్తికి సంబంధించి కానీ, ఆ రెసిడెన్స్ సంబంధించి కానీ ఎక్కడ ఉంది అనేది ఆ ఏరియాకి సంబంధించి జ్యూరిస్డిక్షన్ అవుతుంది. ఇక పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏదైనా ఆస్తులకు సంబంధించి అది దాని వాల్యూని బట్టి, ఆస్తి వాల్యూని బట్టి పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది అనమాట. అయితే ఓవరాల్ గా జ్యూరిస్డిక్షన్ అనేది ఏ పరిధిలోకి వస్తే ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్లోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే ఒక చోట ఆస్తులు ఉంటాయి కానీ వేరే చోట కేసు ఫైల్ చేయొచ్చా అని అడుగుతుంటారు. అలా చేయడానికి వీల్లేదు. ఆస్తుల పరంగా అయితే ఆస్తులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ వస్తుంది అనమాట. సో కేసు ఫైల్ చేసేది సరైన టైంలో సరైన ఏరియాలో కేసు ఫైల్ చేశామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే మనము ఆ టైం పీరియడ్ లిమిటేషన్ లోపల రాంగ్ కోర్టులో ఫైల్ చేసామనుకోండి, మళ్ళీ అక్కడ దాన్ని టైం అంతా ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ దీనికి మనం అసలైన కోర్టుకు వాళ్ళు అక్కడ రిటర్న్ చేస్తారు, మళ్ళీ అసలైన కోర్టులో ఫైల్ చేసుకునేటప్పటికి మళ్ళీ లిమిటేషన్ దాటుతుంది, దానికి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదంతా రిస్క్ ఉంటుంది. కాబట్టి సరైన టైంలో సరైన కోర్టులో ఫైల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 9, నెసెసరీ పార్టీస్. కొన్ని సందర్భాల్లో కేసు వేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవసరమైనటువంటి పార్టీలను కూడా యాడ్ చేయకుండా మనము ఏదో ఓవరాల్ గా ప్రజెంట్ పార్టీని యాడ్ చేసేసి కేసుని ఫైల్ చేయడం జరుగుతుంది, కానీ అది చాలా తప్పు. కేసు వేసేటప్పుడు అసలు నెసెసరీ పార్టీస్ ఎవరు అనేది జాగ్రత్తగా చూడాలి. లేదు అంటే కనుక దానిలో వచ్చేటువంటి ఆర్డర్ ఆ సరైన వ్యక్తి పైన కూడా ఆర్డర్ రాకపోతే, బైండింగ్ కాకపోయింది అంటే మన కేసెస్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఉదాహరణకి మనం ఒక ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, భూమి, దానిలో మనం కబ్జాలో ఉన్నాం, కానీ కొంతకాలం తర్వాత ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ అవుతున్నారు, మన దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మనం కన్స్ట్రక్షన్ చేసుకుందామన్న వాళ్ళు అడ్డుపడుతున్నారు. కానీ ఈ ప్రాపర్టీ కొన్నది మనమే, ఈ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళం మనమే, కానీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద వెయ్యాలి? మనము అడ్డుపడుతున్న వాళ్ళ మీద వెయ్యాలా లేక మనకు అమ్మిన వ్యక్తి మీద వెయ్యాలా? అంటే అడ్డుపడుతున్న వ్యక్తి ఎవరున్నారో వాళ్ళ మీద వెయ్యాలి, ప్లస్ మనకు అమ్మిన వ్యక్తి మీద కూడా వెయ్యాలి. అలా కాకుండా అమ్మిన వ్యక్తిని పక్కన పెట్టి ఇతని మీద ఒకటే వేసామనుకోండి, మన కేసు సింపుల్ గా ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ ఎగిరిపోతుంది. కాబట్టి ఇలాంటి నెసెసరీ పార్టీస్ ఎవరు అనేది మన కేసులో వేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. 10th వన్, రిలీఫ్. మనము దావాలో మన వాదనని, మన కష్టాన్ని, మన సమస్యను కోర్టు వారికి చెప్పడం ఎంత ముఖ్యమో, మనకి ఆ సమస్య నుంచి ఎలాంటి పరిష్కారం కావాలి అని అడగడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఏం రిలీఫ్ అడుగుతున్నామో దానిలో క్లియర్గా ఉండాలి అన్నమాట. సో కేసు వేయబోయే ముందు మనకి లీగల్ పాయింట్స్ మీద అవగాహన ఉండాలి. ఓవర్ సైట్లో ఏదైనా పాయింట్ని మనం సరిగా ప్రజెంట్ చేయలేకపోయినా కూడా ఆ పాయింట్ని మనకి అవగాహన ఉందంటే ఆ పొరపాట్లు జరగకుండా మనం జాగ్రత్త తీసుకోగలుగుతాం. కేసు వేసిన వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళైనా కూడా వాళ్ళ కేసులో అమెండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కేసులో సరైనటువంటి ప్రజెంటేషను, ప్లీడింగ్స్ సరిగ్గా లేకపోయినా కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఇప్పుడే మార్చుకోండి. దానివల్ల మీ కేసు నష్టపోకుండా ఉంటారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.